వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం బీట్రూట్ ఫ్రై చేసుకుందామండి. చూడండి, బీట్రూట్ని ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి. మంచి కలర్ ఉన్నాయి చూడండి. ఆనియన్ కూడా ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసుకోండి. బీట్రూట్ ఈ విధంగా చిన్న చిన్న పీసులు చేసుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో అంత చిన్న పీసులు చేసుకోవాలి. ఎందుకంటే బీట్రూట్ వేగడం కొంచెం లేట్ అవుతుంది, అందుకే సన్న పీసులు చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. నేను ½ కిలో తీసుకున్నానండి బీట్రూట్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని మినప్పప్పు వేసుకోవాలండి. మంచి రుచినిస్తుంది, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మినప్పప్పు వేగింది కాబట్టి కరివేపాకు, ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత ఎమ్మటే బీట్రూట్ వేసుకోవాలండి. ఎక్కువ వేగొద్దు ఆనియన్, ఎందుకంటే వేగేటప్పటికి ఆనియన్ కూడా వేగిపోతుంది. చూడండి, ఇట్లా ఆనియన్ పైకి అనుకొని బీట్రూట్ కిందకి పెట్టి మనము ఇప్పుడు పసుపు వేసుకుందామండి. కొంచెం ఒక ½ స్పూన్ పసుపు సరిపోతుంది. బీట్రూట్కి ఎక్కువ పసుపు కూడా పట్టదు, అదే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పసుపు ½ స్పూన్ వేస్తే సరిపోద్ది. ఒక ½ స్పూను సాల్ట్ కూడా ఎక్కువ పడుతుందండి, ½ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ½ కిలోకి ½ స్పూన్ సరిపోద్ది. ఇప్పుడు కలపకుండానే మూత పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత తీసి ఇప్పుడు కలపండి. ఇప్పుడు కలిపితే చూడండి ఎలా ఉందో, ఇలా కలుపుకోవాలి. బాగా కలిపిన మళ్ళీ మూత పెట్టాలి. ఇలాగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెడుతూ ఉంటే ఇప్పుడు మగ్గిపోయింది చూడండి, బాగా ఉడికిపోయింది. ఇది చాలా బాగా ఉడికింది, ఇలా రావాలి. ఇప్పుడు ఇందులో బాగా కలిపేసుకున్నాం మనం. ఉడికిపోయింది లేనిది చూసుకొని ఒకసారి ఉడికింది అంటే ఇప్పుడు దీనికి కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఒక 3 చెంచాలు పైనే పడుతుంది. 3 చెంచాలు ఫుల్ వేసుకోండి. దీనికి మెయిన్ ఇదేనండి, కొబ్బరి పొడితోనే మంచి టేస్ట్ వస్తుంది. కొబ్బరి పొడి షాప్లో అమ్ముతారు అవి. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ తీసి ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం కూడా ½ స్పూనే పడుతుంది, ఎక్కువ కారం పట్టదు. ఈ స్వీట్గా ఉంటాయి కాబట్టి కారం కూడా ఎక్కువ పట్టదండి, ½ స్పూనే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలపండి, సన్న మంట మీద కలపాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇది కంటికి కూడా చాలా మంచిది కాబట్టి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇవన్నీ ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి. మేమైతే ఒట్టి బీట్రూట్ ఫ్రైయే చేసాము. కలిపి చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకొని తిని చూసి మాకు కామెంట్స్ పెట్టండి.